batch 1130 repo created for batch 1130 అని ఇస్తాం. చేసి మనం క్రియేట్ అంటే ట్యాగ్స్ మీకు తెలుసుగా, ఇంకా నేను కొత్త చెప్పేదే ఉంది. సో క్రియేట్ అంటాం. ఓకే, క్రియేట్ అనగానే మనకి డిపాజిటరీ డన్. కూల్. ఇక్కడ మనకి యాజ్ యూజువల్ క్లోన్ చేసుకోవచ్చు. అది వేసుకోండి. ఓకే, ఇంకా మన యాజ్ యూజువల్ దీంట్లో రిపాజిటరీ ఉంటే క్లోన్ చేసుకోవచ్చు, దీంట్లో పుష్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా అన్ని ఇక్కడ చేసేయచ్చు మనం. ఓకే, యాజ్ యూజువల్ మనం డెవలపర్ కోడ్ రాసిన తర్వాత గిట్ పుష్ అనే కమాండ్ ఇచ్చి రిపాజిటరీ యూఆర్ఎల్ ఇస్తాం కదా, సేమ్ కాన్సెప్ట్ మనం ఇక్కడ కూడా గిట్ పుష్ అని ఇచ్చేసి మనం ఇక్కడ మనం కోడ్ ని పుష్ చేసేయచ్చు. సేమ్ ఇంకంతా సేమ్ కదా. చూడండి, ఇక్కడ బ్రాంచ్ క్రియేట్ చేయడం, కమిట్ చూడటం. ఓకే, రిపాజిటరీ సెట్టింగ్స్ గుర్తుందా మీకు? గిటబ్ లో వెబ్ బుక్స్ అవన్నీ ఎనేబుల్ చేసాం, అవన్నీ ఇక్కడ సెట్టింగ్స్ లో ఉంటాయి, రిపాజిటరీ లెవెల్ సెట్టింగ్స్. సేమ్ ఇంకంతే, మనం ఏదైతే గిటబ్ అండ్ బిట్ బకెట్ లో నేర్చుకున్నామో అదే కాన్సెప్ట్ మన ఇక్కడ ఉంటుంది. ఇంకా ఇక్కడ AWS ఇంకా కొన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కోడ్ ఆర్టిఫాక్ట్ అని ఉందా? ఇదేనికి సిమిలర్ చెప్పండి. కోడ్ ఆర్టిఫాక్ట్ అని AWS లో ఉంది. ఇది ఎలాంటి టైప్ ఆఫ్ సర్వీస్ మీరు నేర్చుకున్నారు? నెక్సస్. కోడ్ పైప్ లైన్, జెన్కిన్స్, CI కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ అండ్ deploy. You will do in code deploy. సేమ్ ఇంకా కోడ్ బిల్డ్ లైక్ Maven బిల్డ్ స్టెప్. ఇలా సేమ్ మనం ఓపెన్ సోర్స్ టూల్స్ ఎలా అయితే నేర్చుకున్నామో ప్రతి ఓపెన్ సోర్స్ టూల్ కి కాంపిటీటర్ మీకు AWS లో ఉన్నాడు. ఇదే మీరు ఈ సర్వీస్ మొత్తం నేర్చుకొని మీరు డెవాప్స్ చేస్తున్నారు అనుకో, మిమ్మల్ని AWS డెవాప్స్ ఇంజనీర్ అంటారు. అదే అజూర్ లోకి వెళ్ళి అన్ని నేర్చుకున్నారు అనుకో ఇట్లానే, వాళ్ళని అజూర్ డెవాప్స్ ఇంజనీర్ అంటారు. అజూర్ డెవాప్స్ అంటారు కదా, అంటే అర్థం ఏంటి? అజూర్ క్లౌడ్ లోకి వెళ్ళి ఈ ఆప్షన్స్ అన్ని నేర్చుకుంటే వాళ్ళు అజూర్ డెవాప్స్ అంటారు. AWS లోకి వచ్చి ఆప్షన్స్ నేర్చుకుంటే AWS డెవాప్స్ గా అంటారు. జనరల్ గా మనం నేర్చుకునే ఓపెన్ సోర్స్, ఇప్పుడు జెన్కిన్స్ కానీ, నెక్సస్ కానీ, రైట్, CI/CD పైప్ లైన్స్ ఇన్ జెన్కిన్స్ కానీ, గిటబ్ ఆర్ బిట్ బకెట్, ఇవన్నీ జనరల్ గా మోస్ట్ ఆఫ్ దెమ్ ఓపెన్ సోర్స్ టూల్స్. అవన్నీ అవి కామన్ గా వాడే అన్ని ఆర్గనైజేషన్ లో. ఇవేమో క్లౌడ్ స్పెసిఫిక్, అంతే తేడా. ఇవేమో క్లౌడ్ స్పెసిఫిక్. ఓకే సార్, ఇప్పుడు ఆర్గనైజేషన్ AWS వాడితే కంపల్సరీగా ఇవన్నీ వాడాలా సార్? అస్సలు AWS లో వాడితే మీరు వాడాలని రూల్ కాదు. AWS లో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు RDS, S3, EC2 ఇవన్నీ క్రియేట్ చేసుకుంటారు. ఎక్కడో రేర్ ఆర్గనైజేషన్ లో ఈ రిసోర్స్ కూడా వాడుకుంటారు, అంతేగాని ఇవి వాడాలి అని రూల్ కాదు. అదే ఇప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్ లో ఎలాగో AWS లో ఉన్నాయి కదా, అవి కాకుండా వేరే ఓపెన్ సోర్స్ టూల్స్ ఎందుకు వాడుతున్నారు అని అడుగు. అవును, ఈ చార్జబుల్. ఇప్పుడు కోడ్ ఆర్టిఫాక్ట్ ఉందనుకో, నువ్వు AWS లో వాడితే చార్జబుల్, అదే నువ్వు XS వాడితే ఫ్రీ, నెక్సస్ అయితే. అలానే జెన్కిన్స్ ఉంది, కోడ్ పైప్ లైన్ వాడితే నువ్వు పెయిడ్, అదే జెన్కిన్స్ వాడితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, అలా ఈ చార్జబుల్ కదా, ఫ్రీ కాదు కదా. ఓకే సార్. ఓకే, ఇలా మనకి AWS లో మనం ఈ సర్వీస్ ని కూడా వాడుకోవచ్చు. ఇంకోటి, ఫస్ట్ మనం చెప్పేటప్పుడు AWS లో క్లౌడ్ ఫార్మేషన్ కూడా మన కంటెంట్ లో ఉంది.